ఒకవేళ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కానీ మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో. నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉండేవారు షూటింగ్ నిమిత్తం. ఎప్పుడన్నా చుట్టూ చూపున వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం, ఆయన పద్ధతులు, ఆయన పొద్దున్నే లేవడం, షూటింగ్కి వెళ్ళడం, ఆయన అన్ని దగ్గర నుండి చూసుకునేవారు. మాకు అమ్మతో సమానం. ఇక్కడ మా వదిన గారు అప్పుడు మేమంతా పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అన్నీ ఆవిడ దగ్గర నుండి చూసుకునేవారు మా పెద్ద వదిన గారు. అదే పాత రోజులని గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఇలా మమ్మల్ని పెంచింది ఆవిడ ఎంతో ఆప్యాయంగా, ఎంతో తల్లితో సమానంగా. జీర్ణించుకోలేని ఒక ఆవిడ లేరన్నది ఒక పెద్ద దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆవిడ ఆత్మశాంతించాలని